అందరికీ నమస్కారం. వార్తల్లో మనకు రోజు కొన్ని పెద్ద పెద్ద ఆర్థిక పదాలు వినిపిస్తూ ఉంటాయి కదా. వాటిని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో ఈ కొన్ని నిమిషాల్లో చూద్దాం. సంక్లిష్టంగా అనిపించే విషయాలను కూడా చాలా తేలిగ్గా తెలుసుకుందాం రండి. ద్రవ్యోల్బణం, జీడీపీ, రెపో రేటు ఈ పదాలు మన న్యూస్లో రోజూ వింటూనే ఉంటాం. వినటానికి కొంచెం కష్టంగా, గందరగోళంగా అనిపించినా నమ్మండి, ఇవి చాలా సింపుల్. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈ పదాల వెనక ఉన్న అసలు కథేంటో చూసేద్దాం. సరే, ముందుగా మనందరిపైన అంటే మన జేబులపైన డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించే విషయంతో మొదలు పెడదాం. అదే మనం రోజూ కొనే వస్తువుల ధరల్లో వచ్చే మార్పులు. దీన్ని ఆర్థికవేత్తలు ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఇప్పుడు ధరల పెరుగుదలను కొలవడానికి మన దగ్గర రెండు ముఖ్యమైన సాధనాలున్నాయన్నమాట. ఒకటి డబ్ల్యూపీఐ, రెండోది సిపిఐ. వీటి మధ్య చాలా సింపుల్ తేడా ఉంది. డబ్ల్యూపీఐ అంటే ఫ్యాక్టరీ నుంచే బయటకొచ్చినప్పుడు ఉండే రేటు, కాని సిపిఐ అంటే మన చేతికొచ్చేసరికి, అంటే మనం షాప్లో కొనేటప్పుడుండే అసలు రేటు. చాలా స్పష్టమైన తేడా కదూ. మరి మన దేశం సిపిఐని ఎందుకంత సీరియస్గా తీసుకుంటుంది? ఎందుకంటే డబ్ల్యూపీఐ కేవలం వస్తువుల ధరలనే చూస్తుంది, కాని సిపిఐ అలా కాదు. మన ఆర్థిక వ్యవస్థలో 55% పైగా ఉన్న సేవల రంగం అంటే అద్దె, చదువు, హాస్పిటల్ ఖర్చులు, వీటన్నింటినీ కూడా లెక్కిస్తుంది. అందుకే సామాన్యుడిపై నిజంగా పడుతున్న భారమేంటో సిపిఐ స్పష్టంగా చూపిస్తుంది. ఓకే, ధరలు పెరుగుతున్నాయని తెలుసుకున్నాం, బానే ఉంది. కానీ వీటిని కంట్రోల్ చేయడమెలా? అసలు ధరల పెరుగుదలను అదుపు చేయగలమా? ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఉంది. దాని పేరే రెపో రేటు. అసలేంటిది, ఎలా పనిచేస్తోందో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ మిగతా బ్యాంకులకు అప్పు ఇస్తుంది కదా, దానిమీద వేసే వడ్డీనే రెపో రేట్ అంటారు. ఇదొక రకంగా మన ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద రిమోట్ కంట్రోల్ లాంటిదన్నమాట. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ఇప్పుడు చూడండి, ఆర్బీఐ రెపో రేటును పెంచిందనుకోండి, అప్పుడు బ్యాంకులకు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవడం కాస్ట్లీ అవుతుంది. మరి ఆ బ్యాంకులు ఊరుకుంటాయా? ఆ భారాన్ని మనమీదకు నెట్టేస్తాయి. అంటే హోమ్ లోన్లు, కార్ లోన్ల వడ్డీ రేట్లు పెంచేస్తాయి. దాంతో మనమేం చేస్తాం? ఖర్చులు తగ్గించుకుంటాం, అప్పులు చేయడం ఆపేస్తాం. ఎప్పుడైతే మార్కెట్లో ఖర్చు తగ్గిందో వస్తువులకు డిమాండ్ పడిపోతుంది. ఫైనల్గా ధరలు కంట్రోల్లోకి వస్తాయి. ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం మాత్రమే. మరి మొత్తం దేశం పనితీరు ఎలా ఉంది అని చెప్పడానికి ఏం వాడతారు? ఆ పెద్ద చిత్రాన్ని ఎలా చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశం ఆర్థికంగా ఎలా పనిచేస్తోందో చెప్పడానికి రెండు ముఖ్యమైన రిపోర్ట్ కార్డులుంటాయి. అవే జీడీపీ అంటే జీడీపీ, ఇంకా జీఎన్ఐ అంటే జీఎన్ఐ. ఈ రెండింటి మధ్య తేడా చాలా సింపుల్. జీడీపీ అంటే మన దేశ సరిహద్దుల లోపల జరిగే ఉత్పత్తి. అది ఒక ఇండియన్ కంపెనీ అయినా, ఒక ఫారిన్ కంపెనీ అయినా సరే, ఇండియాలో తయారైతే చాలు, అది జీడీపీ కిందకే వస్తుంది. కాని జీఎన్ఐ అలా కాదు. జీఎన్ఐ అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే కేవలం మన దేశ పౌరులు సంపాదించిన ఆదాయం. అంటే జీడీపీ ఎక్కడా అనే దానిమీద ఫోకస్ చేస్తే, జీఎన్ఐ ఎవరు అనే దానిమీద ఫోకస్ చేస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్? అది దేశాన్ని బట్టుంటుంది. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీన్స్ లాంటి దేశముంది. అక్కడ్నుంచి చాలామంది బయట దేశాల్లో పనిచేసి డబ్బులు పంపిస్తుంటారు. సో వాళ్లకు జీఎన్ఐ చాలా ముఖ్యం. మన దేశం విషయానికొస్తే ఇక్కడ చాలా విదేశీ కంపెనీలు పనిచేసి లాభాలు వాళ్ల దేశాలకు పంపించుకుంటాయి కదా. అందుకే మన జీఎన్ఐ జీడీపీ కన్నా కాస్త తక్కువగా ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ అయితే దేశాలను వర్గీకరించడానికి జీఎన్ఐనే ఎక్కువగా వాడుతుంది. ఇప్పటిదాకా మనం దేశం రిపోర్ట్ కార్డ్ గురించి మాట్లాడాం. మరి ప్రభుత్వానికి కూడా ఒక రూల్ బుక్ ఉండాలి కదా. వాళ్ళు కూడా కొన్ని నియమాలు పాటించాలిగా. ఆ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు ఖర్చులు చెయ్యకుండా ఆర్థిక క్రమశిక్షణతో ఉండేలా చూడ్డానికి ఒక స్పెషల్ చట్టముంది. దాని పేరే ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒకటే: ప్రభుత్వం తన ఆదాయానికి మించి ఖర్చు చేయకూడదు, అప్పుల భారాన్ని పెంచుకోకూడదు. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వానికి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ రూల్ బుక్ అన్నమాట. ఈ చట్టంలో కొన్ని టార్గెట్లుంటాయి. ఉదాహరణకి ద్రవ్యలోటు అంటే ప్రభుత్వం చేసే అప్పు జీడీపీలో 3% మించకూడదు.
అలాగే రెవెన్యూ లోటు 0 ఉండాలి. అంటే రోజువారీ ఖర్చుల కోసం అప్పు చెయ్యకూడదనర్థం. ఇవన్నీ దేశం ఆర్థికంగా బలంగా ఉండటానికి చాలా అవసరం. 9.2%. చాలా పెద్ద నంబర్ కదా ఇది. ఏంటిది? దేనికి సంబంధించింది? ఈ 9.2% అనేది 2020-21లో అంటే కరోనా టైంలో మన దేశ ద్రవ్య లోటు. అప్పుడు అనిపించొచ్చు, మరి ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చేస్తోందని? ఆ చట్టంలోనే ఒక ఎస్కేప్ క్లాజ్ ఉంది. అంటే కరోనా లాంటి పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం ఈ టార్గెట్ల నుంచి బయటకొచ్చి ఎక్కువ ఖర్చు పెట్టొచ్చు. ఎందుకంటే నియమాలు ఎంత ముఖ్యమో సంక్షోభంలో ప్రజల్ని ఆదుకోవడమూ అంతే ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం 4 వేరువేరు కాన్సెప్ట్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒకచోట చేర్చి చూద్దాం. ఈ మొత్తం చిత్రాన్ని అర్థం చేసుకుంటే ఇకపై న్యూస్ చూడటం చాలా ఈజీ అయిపోతుంది. సో ఫైనల్గా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. సిపిఐ మన జీవన వ్యయం ఎంత పెరిగిందో చెప్తుంది. ఆ పెరుగుదలను కంట్రోల్ చేసే ఆయుధం రెపో రేటు. దేశం మొత్తం పనితీరు రిపోర్ట్ కార్డ్ జీడీపీ లేదా జీఎన్ఐ. మరి ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెట్టే రూల్ బుక్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్. చూసారా, అన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో? ఈ టూల్స్ గురించి తెలుసుకోవడమంటే మన చుట్టూ ఉన్న ఆర్థిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళంచవి దొరికినట్టే. ఇకపై వార్తల్లో ఈ పదాలు వినిపించినప్పుడు మనకు దాని వెనుకున్న కథేంటో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఈ ఆర్థిక సాధనాల గురించి తెలుసు, వాటి పవరేంటో కూడా అర్థమైంది. కాని ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ వీటిని తప్పుగా వాడితే లేదా తప్పుగా అర్థం చేసుకుంటే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది?